రే తీరా లంజోడుక అంటాడు పోలీసు వాళ్ళు. నీ ఓట్లు వేసిన కదా వాడు గెలిచింది. ఇవ్వనమ్మ మీ నన్ను సొమ్ము అనుకున్నాడు. ఆటో డ్రైవర్ ఆయన దోచుకోవడం నేర్చుకున్నాడు. నా మీద కొట్టడానికి వచ్చిండు. కొట్టడం తప్ప ఇంకొకటి చేసింది ఏం లేదు. మా కడుపులు ఎందుకు కొడుతున్నాం? మేము ఆటో డ్రైవర్లు ఎందుకు మీకు ఇంత 30-40 కుటుంబాలు రోడ్డు పాలు అయిపోతున్నాయి. మేము ఎక్కడ పోయి బతకాలి? మేము తలుచుకుంటే పొద్దుగా సీఎం గడ కింద కూర్చోవాల్సిందే వాడొచ్చు మాతో పాటుగా. మాకు ఇక ఆటో సర్వీస్ రోడ్లో బస్సులు పంపిస్తున్నాం. మా ఆటో వాళ్ళకి ఇబ్బంది. మాకు రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు. మాకు చాలా ఇబ్బందులు పాలవుతున్నాయి. ఫ్రీ బస్సులు పెట్టి ఆ విధంగా ఇబ్బంది అంటే మళ్ళీ ఈ విధంగా గట్ట ఇబ్బంది అంటే మేము ఎక్కడ పోయి బతుకుతాం? కొన్ని 30-40 కుటుంబాలు ఉన్నాయి సార్. 34 కుటుంబాలు రోడ్డు పాలు అయిపోతున్నారు. ఏ విధంగా మా పరిస్థితి ఏంది? ఆటోలు అంటే అంత వీనంగా ఎందుకు చూస్తుంది గవర్నమెంట్? ఏం పొరపాటు చేసింది గవర్నమెంట్ ఆర్టీసీ వాళ్ళకు? ఆర్టీసీ సర్వీస్ రోడ్డు తీసేసి వేరే రోడ్లో పెట్టుకొని పాత మామూలు అడ్డనే మా ఆటోలకు ఇబ్బంది కాకుండా మా రోడ్డు మాకు వదిలేమను. మేము పెట్టుకునే మా జీవనం ఇదే రోడ్డు. దాని గురించే మేము ఇంతగానో మాట్లాడి ఇంతగానో రిక్వెస్ట్ ఎస్ఐని కానీ సిఐని కానీ ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సానుభూతి చూపిస్తున్నాం. మాకు ధర్మం న్యాయం చేయాలి మీరు ఎట్లకెళ్ళి. ఇది మేము కావాల్సింది. ఆటోల గురించి మీరు చాలా ఇంట్రెస్ట్ పెట్టాలి. 30-40 కుటుంబాలు రోడ్డు పాలు అయిపోతున్నాయి. మేము ఎక్కడ పోయి బతకాలి? దీనే సార్ మీకు కావాల్సింది. చూడండి బస్సులు సర్వీస్ రోడ్లో పంపిస్తున్నారు. మా పరిస్థితి ఏంది? మేము ఎక్కడ పోయి మాకు జీవనం ఏంది? కొంతమంది కుటుంబం డ్రైవర్లు ఉన్నారు. రోడ్డు పాలు అయిపోతున్నాం. మేము ఇప్పటికీ వారం రోజుల నుంచి ఇదే టార్చర్ పెడుతున్నారు. సిఐ అట్టనే ఉన్నాడు, ఎస్ఐ అట్టనే ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఫాలో అవుతున్నారు. ఒక్కసారి చెప్తున్నారు, కలుస్తా అంటున్నారు, టైం ఇస్తున్నారు, ఇక్కడ అంటారు అక్కడ అంటారు, మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు. కానీ ఎవరు మాకు అనుకూలంగా అవుతలేరు. దయచేసి మీరు ఏదైనా ఒకటి మీకు చెయ్యండి. గవర్నమెంట్ మీకు కోరేది ఒకటి, మేము వ్యతిరేకం చేస్తలేము. కానీ ఆటోల కడుపు కొట్టగా గురి ఇవన్నీ గరీబుల కుటుంబాలు. 5-6 లక్షల ఆటోలు ఉన్నాయి హైదరాబాద్లో. 5-6 లక్షల ఆటోల జీవనం గడుపుతున్నారు. ఎవరికి మీరు చేసేది వ్యతిరేకం? ఆటో ఒక్క ఫ్యామిలీ వచ్చి ఒక్క ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. మేము ఓట్లు వేయలేదా? మేము ఓట్లు వేస్తేనే కదా మీరు గెలిచింది. ఇవాళ ఆటో డ్రైవర్లకు ఎందుకు మీకు ఇంత వ్యతిరేకం? ఆటో డ్రైవర్లకు జీవనం లేదా? ఒక డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు. అంత అన్యాయంగా మా ఓట్లు మేము ఎవరికి వేస్తున్నాం? మేము తలుచుకుంటే 4 ఎమ్మెల్యేలు నిలవగలుగుతారు, ఒక ఎంపీ నిలవగలుగుతారు. మేము అంత మాకు సానుభూతి ఉన్నది. ఒక్క ఇంట్లో వచ్చి 4 ఓట్లు ఉన్నాయి. కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు పాలు చేస్తారా మీరు? ఇదేనా గవర్నమెంట్ చేసేది? రేవంత్ రెడ్డిని మేము ప్రేమతోటి గెలిపించుకుంది ఇదేనా? ఆటో డ్రైవర్లు మోసం చేయమన్నా ఇదేనా రేవంత్ రెడ్డి చేయాల్సింది? టీఆర్ఎస్ ఆ విధంగా చేసారు. వాళ్ళు తీసుకొచ్చారు, ఓలా ఊబర్ తెచ్చారు. ఆ విధంగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. 2 వీలర్ బైకులు ఓలా ఊబర్ పెడుతున్నారు. మేము మా కడుపులు ఎందుకు కొడుతున్నాం? మేము ఆటో డ్రైవర్లు ఎందుకు మీకు ఇంత మా మీద ఎందుకు మీకు ఇంత పట్టుదల ఉన్నది? సోనియా గాంధీ ఇదే చెప్పింది, ఆటో డ్రైవర్లు గరీబోలం చేస్తా అని చెప్పి ఆటో డ్రైవర్లు రోడ్డు పాలు చేయమన్నదా? ఇదేనా మీకు కావాల్సిన గవర్నమెంట్? మేము వ్యతిరేకం చేయాలంటే మేము ధర్నా చేయలేమో? మాకేం లేదనుకున్నారు. అన్ని పట్టుదల మా దగ్గర ఉన్నది. మేము తలుచుకుంటే పొద్దుగా సీఎం గడ కింద కూర్చోవాల్సిందే వాడొచ్చు మాతో పాటుగా. మేము ఓట్లు వేసిన కదా వాడు గెలిచింది. ఇవ్వనమ్మ మీ నన్ను సొమ్ము అనుకున్నాడు. మేము అంత ధైర్యం లేదనుకున్నాం. 40 కుటుంబాలు ఇలా జీవనం గడిపే కుటుంబాలు నాశనం చేస్తున్నావు. ప్రతి జిల్లా ప్రతి డిస్ట్రిక్ట్ తెలంగాణ ఆగం చేస్తున్నావు. నువ్వు తెలంగాణ మెచ్చుకుంది ఇందుకేనా నేను సీఎంని? మాకు ఈ సిఐ సహకరించాలి. మాకు సిఐ పెట్టియాలి. మాకు ఆటో స్టాండ్ 30 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ జీవనం మాది. మేము ఆటో డ్రైవర్లు ఇంత ఎక్కడ పోయి బతకాలి? ఏడ ఉంది మాకు ఆధారం చెప్పండి? ఈ సివిల్ రోడ్లో రావడం ఏంది? అక్కడ రోడ్డు పెట్టుకొని ఇక్కడ ఏడు ఉన్నప్పుడు బస్ స్టాప్ తెచ్చి చేయడం ఏంది? ఇదేనా చేయాల్సిందే? గవర్నమెంట్ చేయాల్సింది. ఆటో డ్రైవర్లే దొరికిరా, నీకు ఎవరు దొరకలేదా? ఇది హైడ్రా అనేది కొత్తగా సృష్టించి ఆటో డ్రైవర్లు కడుపు కొట్ట నీకేనా మీరు చేసేది? ఇలా కొత్తగా అయితే రాలే కదా. మేము ఆటో డ్రైవర్లు కొత్తగా సృష్టించలే కదా. ఫస్ట్ నుంచి అదే స్టార్టింగ్ నుంచి ఆటో బస్ ఫ్రీ అన్నారు. బస్ ఫ్రీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి పెట్టారు. ఇంకేం చేయాలి చెప్పండి? అంటే ఎక్కడ ఆటోలు పెడతారు? అన్ని స్టాండ్లు తీసేయండి. ఇంకెందుకు ఆటో వాళ్ళు అందరూ అడుక్క తింటారు? లేకపోతే చావని ఇంకా ఎందుకు ఆటో వాళ్ళు ఎందుకు ఉండే హక్కు లేదు ఇక్కడ. చదువుకున్న వాళ్ళు ఉన్నారు దీంట్లో, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఎవరైనా కానీ ఏదైనా కానీ డైలీ చేసుకొని బతికే వాళ్ళు వీళ్ళు. వీళ్ళ కడుపు మీద కొట్టడం మంచి పద్ధతి కాదు. మీరు ఆలోచించండి కాస్త. మాకు దారి చూపించండి, దయచేసి మాకు దారి చూపించండి. హైదరాబాద్ వచ్చిన కొత్తలా రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్లకు ఏదో రకంగా సాయపడతాని అన్నాడు. కానీ సాయం అనేది ఆయన చూపిస్తలేదు. ఎందుకంటే ఆటో డ్రైవర్లకు ఆయన దోచుకోవడం నేర్చుకున్నాడు. దానివల్ల ఇదంతా నష్టపోవడానికి కారణం ఆటో డ్రైవర్ అవుతున్నాడు. కాబట్టి ఆయనకు తెలియదు. యూనిఫామ్ వేసుకొని ఏదో పబ్లిసిటీ చేయడం,
ఫోటోలలో పోజులు ఇవ్వడం తప్ప ఆయన కష్ట సుఖాలు తెలియవు. పాదయాత్ర చేసి అంటే దేని గురించి చేసి పబ్లిక్ గురించి పాదయాత్ర చేసి పబ్లిక్ ఆయనకి ఏం తెలిసింది? ఆ రోజు యూనిఫామ్ వేసుకొని ఏం చెప్పిండు ఆయన? ఆటో డ్రైవర్లు ఒక రకంగా సహాయపడతానని అన్నాడు. కానీ ఈ రోజు ఆటో డ్రైవర్ పుట్టగొట్టడం తప్ప ఇంకొకటి చేసింది ఏం లేదు. మేము చేసేది సర్వీస్ రోడ్లో, మేము సర్వీస్ రోడ్లో నిల్చుంటే మాకు చేసుకునేది ఏముంది? వాళ్ళు ఈ రోజుకే తీసే ఇంకొకతో పెట్టుకుంటారు, ఆడికెళ్ళి తీసి ఇంకొకతో పెట్టుకుంటారు. అంటే మొత్తం మాకు ఎక్కడికి వెళ్ళి హైదరాబాద్ దాటి చేయాలనుకుంటుండా ఏమనుకుంటుండా రేవంత్ రెడ్డి? ఆయననేమో పోయి ఢిల్లీలో కూర్చుంటాడు, ఈయననేమో హైదరాబాద్లో తీసుకుంటాడు. మాకంటే గల్లీలో ఉండాలా, మేము ఢిల్లీలో ఉండాలా? వాళ్ళ లెక్క మేము పదవులు అయితే అడుగుతలే కదా. మా కష్ట తిప్పలు మేము పోరాడుతుంటే మా కడుపులో కొట్టడానికి మీకు ఏమొచ్చింది? మీ పెళ్ళ పిల్లలు కూడా మా ఆటోలలో ఎక్కుతారు కదా, అప్పుడు తెలియదా? మీ లెక్క కార్లు బంగ్లాలు అయితే లేవు కదా మాకి. కార్లు బంగ్లాలు కావాలనుకుంటే మేము ఇట్లా మీ లెక్క మేము రోడ్ల మీద ఉండేది కాదు. మాకు కూడా కష్ట సుఖం తెలుసు కాబట్టి మేము ఏంటంటే మాకు వేరే జాబులు మాకు అందుబాటులో ఉండే కాబట్టి మేము ఏంది ఎంచుకున్నామంటే ఆటో డ్రైవర్. అదో ఇదో రోజు కూలీ లెక్క మేము చేసుకున్నాడు. వేలు సంపాదించామన్న బిల్డింగ్లు కడుతున్నామా మేము? అనుమతి లేదు. ఆ రోజు చెప్పింది ఏంది గవర్నమెంట్? ఇప్పటికి 8-9 వాల్యూ కూడా లేదు. ఎవరైనా కానీ తిట్టి మాట్లాడతాడు, రే తీరా లంజోడుక అంటాడు పోలీసు వాళ్ళు. ఏం మాటలవి? వాళ్ళు అంటే మేము మనుషులం కదా, వాడికి తిరిగి చెప్తే లంజగొడక అని ఎవరైనా కానీ అందరూ కదా. ఈయనకు ఎంత రిక్వెస్ట్ చేసి అడిగినా నేను ఇక్కడే ఉంటాడు కానిస్టేబుల్ ఈయన, ఏంద్రా నీ ఆటో ఎందుకు నడుపుకుంటాడు, వేరే పని చేసుకో అంటాడు. నేను అనలేను ఆయనకు, నువ్వు కూడా వాచ్మెన్ డ్యూటీ చేసుకో, నువ్వెందుకు డ్యూటీ చేస్తున్నావు? నన్ను కొట్టడానికి వచ్చిండు మొన్న. ఈ అన్న ఆపితేనే మళ్ళీ వెనక్కి తగ్గిండు. ఎందుకు చేయడానికి పోతున్నావు అంటే అప్పుడు వెనక్కి తగ్గిండు. ఆయన నా మీద కొట్టడానికి వచ్చిండు. తీయుండ్రా బాయ్ తీయుండి అని ఆయన ఇష్టాసారంగా మాట్లాడుతున్నాడు. అనమాట. గవర్నమెంట్ చీప్ గా చూస్తుంది, ట్రాఫిక్ వాళ్ళు కూడా చీప్ గానే చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చీప్ గానే చూస్తున్నారు. రూపాయి మా కష్టం మీరు తింటారు, గవర్నమెంట్ వాళ్ళు మేము తింటలేం కదా. ఎవరమ్మా మీరు సమ్మాన్ చేస్తారు? మీరు ఇట్లా గరీబాల కడుపు కొట్టడం అవసరం మీకు? దయచేసి మాకు రేవంత్ రెడ్డి ఏం చేస్తావు మాకు తెలియదు. మా ఆటోలు ఎక్కడ నా ఒక్క స్టాండ్ కాదు, ఎక్కడ ఆటోలకు ఎక్కడ స్టాండ్ ఇవ్వండి మా ఒక్క ఏరియాని కానీ ప్రతి చేయగల ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టగాకురి. ఫ్రీ బస్సులు పెట్టి అట్ట నాశనం పట్టించరు. ఈ విధంగా ఆటో స్టాండ్లు ఎక్కడ చూసినా హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రతి జాగాలో స్టాండ్లు పెట్టండి. దయచేసి ప్రతి డ్రైవర్ కన్ను తెరవండి. ఇప్పటికన్నా ముందు భవిష్యత్తులో మనకు ఉంటది. ఇంకా కొన్ని రోజులలో మనకు జీవనం లేదు. ఆటో డ్రైవర్ అంటే వీనంగా చూస్తున్నారు. అది ఒకటి. ఇక్కడ ఏమైపోయిందంటే ఊర్లో ఆలోచించండి, ఆటో డ్రైవర్ ఎక్కడ ప్రతి స్టాండ్ ఇవ్వాలి, ఏ ఏరియాలు ఉంటాయి ఆ ఏరియాలో. ఊర్లో ఫ్రీ బస్సులు పెట్టిన నుండి జనాలకి ఏమైపోయిందంటే అక్కడ డ్రైవర్ల రకాలు ఎట్లయినా ఆటో డ్రైవర్లే కాబట్టి వాళ్ళకి వేరే ఉపాధి తెలియదు. కాబట్టి ఊర్లో వాళ్ళు కూడా ఏంటంటే మేము స్థిరపడి పోలేక ఇక్కడ వారం రోజుల పూర్తిగా వాళ్ళు నడిపించుకోవడానికి వస్తే వాళ్ళు కూడా ఛానళ్ళు పెడుతున్నారు. అట్లాంటి ఇబ్బంది చేయదు. ప్రతి ఒక్కటి బతకాలి. తెలంగాణ అప్పుడు వేరే దేశంలో పోయి అయితే బతుకుతలేడు కదా, తెలంగాణ బతుకుతాడు. వాళ్ళకు కూడా సౌకర్యం కల్పించండి మీరు. వాళ్ళ గురించి ఛాలెంజ్ రాయడం ఏంది? ఒక్కొక్కరి 10,000 20,000 ఛాలెంజ్లు అంటే వాడేమో ఆస్తులు అమ్ముకొని కట్టాలా, ఏం అమ్ముకొని కట్టాలా? ఏం గవర్నమెంట్ ఏమైనా ఇస్తుంది? అవనికి ఏమైనా 10 రూపాయలు జీతం? అన్ని తీసేసేయండి. మాకు కూడా మీ లేక ఒక ఉద్యోగం సెక్రటరీ జాబ్ ఇవ్వండి, మేము కూడా చేస్తాం. మాకు కూడా వస్తుంది కదా, జాడకట్ట బట్టి ఉడుస్తాం మీ దగ్గర. అదే ఒక డ్యూటీ ఇవ్వండి మాకు. అంతా కూడా కనిపిస్తలేమా మీ కంటికి? మేము చెప్పినమేంది? మీ లేక పెద్ద చదువులు చదవకుండా మాకు కూడా తెలివి ఉంది, చదవాలనుకుంటే మేము కూడా చదువుతాం. కానీ మా స్తోమత ఎంతవరకు ఉందో అంతవరకే చదివించాడు మా తల్లిదండ్రులు. మీ లేక మాకు దోచుకునేది నేర్పలేరు కదా.